Hi children, how are you? I hope that you are good and doing well. Welcome back our English class children. My name is Mudal Nagman. I am your English teacher. Today we discussion about third class English lesson number 19. చూడాలి కనిపిస్తుందా? Two little kittens అని two little kittens and a woman. Two little kittens and a woman. పిల్లలు అక్కడ రెండు ఉన్నాయి, ఇంకా అక్కడ ఒక స్త్రీ. ఉమెన్ అంటే ఎవరు? స్త్రీ. ఇక్కడ ఒక స్త్రీ కూడా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైం చిల్డ్రన్. దిస్ టైం వెరీ డేంజరస్ టైం కాబట్టి యూ కెన్ యూజ్ మాస్క్ అండ్ శానిటైజర్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? నెక్స్ట్ బుక్స్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టేక్ ఎ టెక్స్ట్ బుక్ చిల్డ్రన్. టెక్స్ట్ బుక్స్ అయినా చాలా తొందరగా తీసుకోవాలి, మీకు యూస్ఫుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ వీడియోస్. 550 వీడియోస్ అనేది ఎంతవరకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీలో రెస్పాన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ జూమ్. స్కూల్లో ఆల్రెడీ జూమ్ క్లాసెస్ అనేది జరుగుతూ ఉన్నాయమ్మా. రీడింగ్. వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏమన్నా ఉందా అంటే అదేంటది? చదవటం. అవునా? వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏమన్నా ఉందా అంటే అదేంటమ్మది? చదవటం అనమాట. కన్ఫామ్గా మీరు ఏం చేయాలి? చదవాలి కదా. ఈ టైంలో చాలా ఖాళీగా ఉంటారు కాబట్టి మీరు కన్ఫామ్గా ఏం చేస్తూ ఉండాలి? చదవాలన్నమాట. ఓకేనమ్మా? మర్చిపోకండి, మస్ట్ చూడేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడమ్మా, రివ్యూ ప్రీవియస్ లెసన్. మీకు ప్రీవియస్ లెసన్ ఏం చెప్పానమ్మా? బాగా చూడండి. లెసన్ నెంబర్ 18, ద ఫూలిష్ ఫ్రాగ్ అండ్ ద క్లవర్ స్నేక్. ఏం చెప్పాను? The foolish frogs and the clever snake. Foolish frog అంటే foolish frogs అంటే కప్పలు కూడా ఫూలిష్ అయిపోయాయి. క్లవర్ స్నేక్, అక్కడ తెలివిగా ఎవరున్నారు? స్నేక్ దగ్గర ఫ్రాగ్స్ అన్ని కూడా ఫూలిష్ అయిపోయాయి అనమాట. ప్రీవియస్ స్టోరీ ఇది. అవునా? అంటే మనం ఒకసారి ప్రీవియస్ క్లాస్ గురించి ఒక 5 minutes డిస్కస్ చేసుకుందాం. ఒక స్టోరీ షార్ట్ కట్లో చెప్తాను. ఆ స్నేక్ అనేది చూడండి, సుందర్బన్ అడవులు, అదొక సుందర్బన్, అదొక ఫారెస్ట్ అనమాట. ఆ ఫారెస్ట్లో ఈ స్నేక్ నివసిస్తూ ఉందన్నమాట. చాలా ఓల్డ్ స్నేక్. దానికి అస్సలు శక్తి లేదు, చాలా రోజుల నుంచి ఫుడ్ లేదు. సో తను అలాగా జర్నీ చేస్తున్న టైంలో కప్పల గుంపు కనిపించింది. వీళ్ళని ఎలా అయినా తినేయాలని చెప్పేసి ఆలోచించి తన లిప్స్ అనేవి షేకింగ్, చాలా చూడండి ఆతృతగా చూస్తారని. మీకు ఏదైనా ఫుడ్ వేస్తే మమ్మీ ఎంత వేగంగా వండుతుంది, మనం ఎంత వేగంగా తినేద్దాం అనుకుంటూ ఉంటాం. అవునా? అలానే ఆ స్నేక్ ఆ ఫ్రాగ్స్ని చూడగానే ఎంత వేగంగా తినేద్దాం, కాకపోతే నెమ్మదిగా తినాలి, వాళ్ళని నమ్మించి మోసం చేయాలి అని ఆలోచించి ఆ ఫ్రాగ్స్ దగ్గరికి వెళ్ళే స్నేక్ కళ్ళు మూసుకొని ఇలా ఉందన్నమాట. అక్కడ కింగ్, ఇంకా ఫ్రాగ్స్లో కింగ్, క్వీన్, ప్రిన్సెస్. కింగ్, క్వీన్, ప్రిన్సెస్ కూడా ఉన్నారు. అయితే ఏం చేశారు? ప్రిన్సెస్ దగ్గరికి ధైర్యం చేసి ప్రిన్సెస్ వెళ్ళాడు. ఎందుకు? ఆ ఫ్రాగ్స్ అని కూడా షాక్ అయ్యి, ఎప్పుడైనా సరే స్నేక్ కనిపించగానే మమ్మల్ని తినేస్తుంది, కానీ ఎందుకు కళ్ళు మూసుకొని మా వైపు అలానే ఉంది అని ఆలోచించుకుంటూ ప్రిన్సెస్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళేసి ఏం చేస్తాడు? వెళ్ళిలా చూస్తాడు. చూడగానే స్నేక్ ఇలా కళ్ళు తెరుస్తుంది. తెరవగానే బ్యాక్ వెళ్ళిపోతాడు. భయం వేస్తుంది కదా. అప్పుడు చాలా తెలివిగా అడుగుతాడనమాట ఫ్రాగ్. కానీ అక్కడ తెలివితేటలు మరి వర్కౌట్ అవ్వక వెంటనే, ఎందుకు నువ్వు ఇలా మమ్మల్ని చూస్తూ అలా ఉండిపోయావు? కాకపోతే మీ పాములన్నీ కూడా మమ్మల్ని తినేస్తాయి కదా, నువ్వెందుకు అలా ఉన్నావంటే, లేదు నేను మీకు సర్వెంట్ని, నేను ఒకరిని కాటేస్తుండగా ఒక మునీశ్వరుడు నాకు శాపం పెట్టారు. సో అందుకనే నేను ఫ్రాగ్స్ కన్నిటిలో కూడా ఒక సర్వెంట్లా వర్క్ చేస్తానని చెప్పగానే ప్రిన్సెస్ నమ్ముతాడు. నమ్మి ఏం చెప్తాడు? ఆ స్నేక్ ఏమంటుంది? మిమ్మల్ని ఈ ఫారెస్ట్లో ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళగలను, నేను క్యారీ చేయగలను అనేసి అని అంటుంది అనమాట. వెంటనే ఆ ఫ్రాగ్ ఆ స్నేక్ బ్యాక్ వైపు ఎక్కి కూర్చుందనమాట. కూర్చొని ఓకే అయితే మమ్మీ మా డాడీ దగ్గరికి వెళ్దాం, కింగ్ అండ్ క్వీన్ కదా, ప్రిన్సెస్ మా మమ్మీ డాడీ తీసుకొని వెళ్తారు. వెళ్ళేసరికి వాళ్ళు కూడా షాక్ అవుతారు, అయ్యో చెప్తుంది చేస్తుందని. వెంటనే ఫ్రాగ్స్ అన్ని ఫూలిష్ అయిపోయి స్నేక్ మాటలు నమ్మి అలా కొన్ని కాలం గడిచిన తర్వాత సడన్గా ట్రావెల్ చేస్తున్న టైంలో ఆపేస్తుంది స్నేక్ అనమాట. ఎందుకు నువ్వు ఆపేస్తున్నావు అని అనగానే, లేదు నేను చాలా ఓల్డ్ కదా,
నాకు కూడా కొంచెం ఎనర్జీ కావాలి, నేను ట్రావెల్ చేయలేకపోతున్నాను, చాలా నీరసంగా ఉంది, అసలు నేను ఫుడ్ ఏం తీసుకోలేదు కదా అనేసి అనగానే ఆహా అవును అంటుంది అనమాట. అయితే నేను ఇందులో కొన్ని ఫ్రాక్స్ తింటాను అంటే నో 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 తినకూడదు కదా, నేను ముందే చెప్పాను తినకూడదని. అవును కాకపోతే నాకు ఎనర్జీ కావాలి, నేను లేకపోతే మిమ్మల్ని ఎవరు క్యారీ చేస్తారు చెప్పండి అనగానే అయితే కొంచెం మాత్రమే తిను, ఎక్కువ తినక చెప్పగానే అలా తింటుందన్నమాట. తినడం మొదలు పెడుతుంది. ఇలా కొంతకాలం గడిచాలి, ఒక ఫ్రాక్ కూడా ఉండదు. అన్నింటిలో బాగా తినేసి ఆ స్నేక్ బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట. సో లాస్ట్లో వీళ్ళని కూడా తినేస్తుంది. చూడండి మరి ఫులిష్ అయిపోలేదు ఫ్రాక్స్, నన్ను మోసపోయారు. సో ఇది ప్రీవియస్ క్లాస్. ఓకేనమ్మా, చూడండి నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ వొకాబులరీ డిఫికల్ట్ వర్డ్స్. ప్రొనౌన్సియేషన్ వొకాబులరీ డిఫికల్ట్ వర్డ్స్, కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి, అవి మీకు ఎలా ప్రొనౌన్సియేషన్ చేయడమో ఎలా చదవాలో కొన్ని తెలియదు. సో అలాంటివి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, నేను లెసన్ రీడింగ్ చేసేటప్పుడు మీరు శ్రద్ధగా వినాలి. నేను ఎలా అయితే ప్రొనౌన్సియేషన్ చేస్తున్నానో వాటిని మీరు క్యాచ్ చేయాలన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇందులో 2 లిటిల్ కిటన్స్లో క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి ఏంటా క్యారెక్టర్స్ చూడండి. 2 లిటిల్ కిటన్స్ ఉన్నాయి, అక్కడ 2 పిల్లి పిల్లలు ఉన్నాయి ఈ క్యారెక్టర్స్లో. ఫస్ట్ ఏంటి, 2 పిల్లి పిల్లలు ఉన్నాయి అండ్ ఒక ఉమెన్, ఒక స్త్రీ కూడా ఉంది. నెక్స్ట్ ఒక మౌస్ ఉంది. ఆ మౌస్ కోసమే కదా కిటన్స్ కొట్టుకుంటాయి కదా. ఇది ఒక పోయం అమ్మ. ఈ పోయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అలా ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే 2 పిల్లి పిల్లలు బాగా గొడవ పడుతూ ఉన్నాయి. అది ఏ టైం బాగా తుఫాన్ పడుతున్న టైంలో గొడవ పడుతూ ఉన్నాయన్నమాట. అది ఎవరి కోసం, మౌస్ కోసం, అదొక ఎలక కోసం గొడవ పడుతూ ఉన్నాయన్నమాట. గొడవ పడుతూ ఉంటుండగా ఏం చేశారు, ఒక పెద్ద పిల్లి ఏమంటుంది, నో 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 ఆ ఎలక నీది కాదు, ఆ ఎలక నాది అంటుంది. ఇంకో పిల్లి ఏమంటుంది, నో 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 ఆ ఎలక నీది కాదు, అది నాది అంటే ఇద్దరు గట్టిగా గొడవ పడుతూ ఉంటారు అనమాట. గొడవ పడుతూ ఉంటుండగా ఆ ఇంట్లో ఒక ఉమెన్ ఉంది కదా, ఆ ఉమెన్ ఏం చేస్తుంది, స్వీపింగ్, తుడిచేది. ఆ తుడిచే చీపురు తెచ్చి 2 పిల్లలు కూడా తరిమి కొడుతుంది అనమాట. తరిమి కొట్టగానే మౌస్ సేఫ్ కదా, సో తరిమి కొట్టగానే అంటే ఆ గదిలో నుంచి బయటకు తరిమేస్తుంది అనమాట ఆ తుఫాన్ టైంలోనే. సో ఇది పోయాం. ఒకసారి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ కట్గా మళ్ళీ చదివితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. నెక్స్ట్ ఈ లెసన్తో మీకు 3rd క్లాస్ ఇంగ్లీష్ మొత్తం కంప్లీట్ అవుతుందమ్మా. టోటల్గా కంప్లీట్ అమ్మా. 3rd క్లాస్ ఇంగ్లీష్ అనేది ఇది లాస్ట్ లెసన్, ఇది పోయం లాస్ట్ అమ్మ. దీంతో మొత్తం సిలబస్ ఇంగ్లీష్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, చూడండి. 2 లిటిల్ కిటన్స్ అండ్ ఏ ఉమెన్. 2 లిటిల్ కిటన్స్ వన్ స్ట్రోమ్ నైట్. అంటే బాగా తుఫాన్ కురిసే రాత్రి అనమాట. బిగిన్ టు క్వెరల్, అరుస్తూ ఇక్కడ వేస్తూ ఉన్నాయి. అండ్ దెన్ టు ఫైట్, అక్కడ ఏం చేస్తున్నాయి, ఫైటింగ్. ఆ 2 కిటన్స్ కూడా లిటిల్ కిటన్స్, ఈ 2 కిటన్స్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నాయి అనమాట. చూడండి. వన్ హ్యాడ్ ఎ మౌస్, ద అనదర్ అండ్ నన్, మౌస్ అండ్ అనదర్ నన్ అండ్ దట్ ద వే, అదొక త్రావ్ అనమాట. అండ్ క్విరల్ బిగెన్, అక్కడ ఆడు ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐ విల్ హ్యావ్ ద మౌస్, ఆ మౌస్ అనేది నాది. సైడ్ ద బిగ్గర్ క్యాట్, అట్లా ఒక పెద్ద క్యాట్ కూడా ఉందన్నమాట. యూ హ్యావ్ దట్ ద మౌస్, యూ హ్యావ్ ద మౌస్. We will see about that. We will see about that. I will have the mouse. Second cat ఉంటుంది. I will have that mouse. Side the bigger one. Side the bigger one. You shall not be the mouse. You shall be not the mouse. Side the little ones. ఆ little ones కూడా చెప్తూ ఉన్నాను. The old woman suggested the sweeping broom. చూడండి, తుడిచే చీపురు అనమాట. స్వీపింగ్ అంటే ఊడ్చేది కదా, ఊడ్చేది అర్థం అనమాట. అండ్ స్వెప్ట్ బోత్ దెమ్, తరిమి కొడుతుంది. రైట్ ఆఫ్ ద రూమ్, తన గదిలో నుంచి వాటిని తరిమి కొడుతూ ఉందన్నమాట. చూడండి. 2 లిటిల్ కిటన్స్ వన్ స్ట్రోమ్ నైట్. 2 లిటిల్ కిటన్స్ వన్ స్ట్రోమ్ నైట్ began to quarrel and then to fight. Began to quarrel and then to fight అన్నమాట. One had a mouse and another had worms and start and the way and quarrels began అన్నమాట. I will have that mouse. Side the bigger cat. I have that the mouse and side the bigger cat. I will have that the mouse. Will have that. Will have she about that. Have she about that. I will have that the mouse. Second one. Side the bigger one. You shot out the mouse. Side the little ones.
The old woman said, hair swap broom, hair swap broom, and sat them both right of the room. Sat them both రైట్ ఆఫ్ ద రూమ్. చూడండి ఇక్కడ కొన్ని మీనింగ్స్ కనిపిస్తుంది చూడండి పక్కన పేజ్ నెంబర్ 75లో మీనింగ్స్. కిటన్స్ అంటే ఏంటి? అండ్ క్యాట్. పిల్లులు అనేవి అక్కడ ఉన్నాయి. స్ట్రోము, స్విరల్, స్ట్రాన్, సైజు, స్ట్రాప్, బ్రూము. ఇక్కడ చూడండి రీడింగ్ దగ్గర కూడా ఉన్నాయి. కిటన్స్, స్ట్రోము, స్విరల్, స్టాండ్, సైజ్, స్వాప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉన్నాయి పేజ్ నెంబర్ 76లో. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సబ్జెక్ట్ వర్డ్స్ గివెన్ బ్రో. చూడండి దేర్ వర్ 2 లిటిల్ కిటన్స్. ఇక్కడ ఏం స్పెల్లింగ్ వస్తుంది? 2 ఇక్కడ లిటిల్ అని వస్తుంది. సో ఇలానే ఇవన్నీ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి డిఫికల్ట్ వర్డ్స్ రాసానా. డిఫికల్ట్ వర్డ్స్ చూడండి అమ్మా. కిటన్స్ అంటే పిల్లి పిల్లలు కదా. కిటన్స్ చూడండి KITTENS కిటన్స్. కిటన్స్ అంటే ఏంటి? పిల్లులు. లిటిల్ LITTLE లిటిల్ అంటే ఏంటి? చిన్నవి. లిటిల్ కిటన్స్ కన్నా. ఓకే. QUARRAL క్యూరల్ అంటే ఒక వైరం, గొడవ స్టార్ట్ అవుతుంది అని అర్థం అక్కడ. చూడండి SWEEPING స్లీపింగ్ అంటే ఏంటమ్మా? ఓడ్చడం, తోడవడం అంటారు అక్కడ. ఓకేనా? ఇది టోటల్ మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే. ఇంగ్లీష్ మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఫైనల్గా కూడా ఒకటి చెప్పేసాను కదా. ఇది 2 టైమ్స్ చదివాను. అవునా? 2 టైమ్స్ చదివాను. 1 టైం రివిజన్ చేశాను. ఫస్ట్ టైం తెలుగులో అనేది చెప్పాను. అవునా? ఇది మొత్తం క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ మిమ్మల్ని నేను కలుసుకోలేను ఆల్రెడీ, ఎందుకంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.